ఏ నాకు చాలా చిన్న బిజినెస్ అబ్బా, నాకు ఎంఎస్ఎంఈ ఇటువంటివని అవసరం లేదు అని అనుకుంటున్నారు కదా, ఇక్కడే పప్పులో కాలేస్తున్నాం. హాయ్, వెల్కమ్ టు ట్యాక్స్ అవేర్నెస్ సిరీస్ బై ఈ ట్యాక్స్ మెంటర్. ఈసారి తెలుగులో, ప్రతిసారి తెలుగులో కావాలంటే కమెంట్ చేయండి, తెలుగులోనే చేస్తాము. మనవి చాలా చిన్న చిన్న బిజినెసెస్ అనుకొని చాలాసార్లు ఎంఎస్ఎంఈ గురించి విన్నా కానీ మనం రిజిస్టర్ అవ్వకుండా ఉంటాము కదా. కానీ ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అవుతే మన చిన్న చిన్న బిజినెసెస్కి పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఎంఎస్ఎంఈ మనకి తోడుగా ఉంటుంది. అలాగే ఎంఎస్ఎంఈ ఒక రికగ్నిషన్ కూడా మన బిజినెసెస్కి ఇస్తుంది. ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారా, నేను ఎంఎస్ఎంఈకి రిజిస్టర్ చేసుకోవచ్చా లేదా అని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. మీ ఇన్వెస్ట్మెంట్ని బట్టి కానీ లేకపోతే మీ టర్న్ ఓవర్ని బట్టి కానీ మీరు ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేసుకోవచ్చా లేదా అనేది ఉంటుంది. గురుగారు, నేను ఇంకా బెనిఫిట్స్ చెప్పలేదు, వచ్చే వీడియోలో చెప్తాను. అందుకని ఇప్పుడు ఈ ట్యాక్స్ మెంటర్ని ఫాలో కొట్టండి.